హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో కూడా చాలా మంచి వీడియోనే. ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటది. కొత్తలాగా కనిపిస్తుంది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటేందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ట్రెండింగ్‌లో ఉంది కదా! 'వీరాసుర వీరాసుర' మ్యూజిక్ అనేది చాలా బాగుంటది. నేను ఇంతకుముందు కూడా చేశాను. కానీ అది వేరే, ఇది వేరే. చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి. ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చేసుకోండి. లైక్ అయితే మర్చిపోవద్దు. ఒకసారి డెమో చూడండి. వీర సూర వీర సూర వీర సూర వీర సూర. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూలో సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా. ఓకే, కానీ వీడియో బాగుంటది. మీరు ఫుల్ స్క్రీన్‌లో చూస్తే మీకు నచ్చుతుంది. ఇంకోటి, మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇస్తున్నా. ఓకేనా? ప్రతి ఒక్క కామెంట్‌కి ఇది నా ప్రామిస్. ఓకేనా? చేస్తాను ప్రతి ఒక్క కామెంట్‌కి. కొన్ని సార్లు లేట్ అవ్వచ్చు, కానీ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఈరోజు వీడియో నేను క్లీన్‌గా చెప్తాను. తెలుసుకోండి, చేసుకోండి. ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ కావాలనేది చెప్పండి, చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు, మనమైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. వీడియో కొంచెం చూడండి, ఎందుకంటే ఎఫెక్ట్ అనేది ఇందులో మీరు మధ్యలో చూశారు కదా, దానికోసం కొంచెం చెప్పాలి. అది ఫోటో రివీల్ ఏదైతే ఉందో దానికోసం. డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను చాలా వీడియోస్లో యూజ్ చేశాను, మీకు తెలిసిందే, చాలా అంటే చాలా వీడియోస్లో. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డిస్క్రిప్షన్ నుంచి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో నేను నిన్న వీడియోలో చెప్పాను అనుకుంటాను, గుర్తుంది నాకు. ఓకే, నిన్న వీడియోస్ చూడండి. తెలియని వాళ్ళు తెలిసి మ్యాక్సిమం చాలామందికి తెలుసు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ బీట్ మార్క్లో ప్రతి ఒక్కటి ఐస్ అనేది ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఐస్ ఉంటుంది. 7 ఫొటోస్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఒక ఫోటో అయితే ఇక్కడైతే ఉంది. మిగతా 6 ఫొటోస్, 6 కాదు 7 ఫొటోస్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే అవసరం ఉంటుంది మనకు. ఇప్పుడు యాడ్ చేసి కూడా చూపిస్తాను అవి, ఎందుకంటే దాన్ని మనకు మ్యాచింగ్ కావాలంటే అవి ఫొటోస్ అయితే చాలా యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ ఐస్ అయితే పెడతాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఫోటో పెట్టాను. ఇక్కడ మీరైతే చూసుకోండి, ఎందుకంటే మనకు ఆ ఐస్ ఎక్కడ ఉందో మనకు సరిగా కనిపించదు, కానీ దాని తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్తాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ ఎలా కావాలంటే అలా పెట్టుకొని వచ్చేయండి మీరు. ఓకే, ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్నీ మీరు కొంచెం చూసి పెట్టుకోండి. ఓకేనా? ఇలాగైతే కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. మీకు డిఫరెంట్ ఐస్ అనేది నేను చెప్పాను కదా, 7 ఇచ్చాను. ఓకే, ఈ ఈ ఏవైతే పిఎన్జీ ఫొటోస్ ఉన్నాయో ఈ ఫొటోస్ని కిందికి తీసుకురండి. ప్రతి ఒక్క టెక్స్ట్ కిందికి తీసుకురండి. ఇక్కడ మనకు వీరాసుర అనే టెక్స్ట్ ఉంది కదా, దాని కిందికి తీసుకురండి, ఎందుకంటే అవి కనిపించాలి కాబట్టి. ఓకేనా? చెప్తాను. ఓకే, ఇక్కడ నేను అన్ని తీసుకొస్తున్నాను కాబట్టి మీరు కూడా తీసుకురండి. ఓకేనా? తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకు స్టార్టింగ్లో 2 టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి మనం ఫస్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలు ఇచ్చేసి మిగతా టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి ఇలా. అయితే దాని పొజిషన్ అలాగే ఉంటుంది. ఫోటోకి మాత్రం ఈ ఎఫెక్ట్ పెట్టకండి, ఎందుకంటే దీనికి డిఫరెంట్ పెట్టాలి. చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే టెక్స్ట్కి అన్ని దానికి పేస్ట్ చేసుకోండి ఇలా. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి ఇప్పుడు మనకు కింద ఫోటో ఉంది కదా, అది ఐస్ ఫోటో, కన్ను ఫోటో, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇంకో ఫోటో ఉంటుంది, సెకండ్ టెక్స్ట్ దగ్గర ఇంకో ఫోటో ఉంటుంది కాబట్టి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఆ ఫోటో అనేది కిందికి వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫోటోని పైన పెట్టుకోవాలి ఇలా. ఆ టెక్స్ట్ కొంచెం పైన పెట్టుకుంటే ఇక్కడ పొజిషన్ చూడండి, సేమ్ పొజిషన్ వస్తుంది 2. ఓకేనా? మళ్ళీ ఇంకో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఈ టెక్స్ట్ కూడా కిందికి వచ్చింది, పైన చేసుకోవాలి. ఇంకో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఈ కన్ను అనేది కొంచెం పెద్దగా వచ్చింది, సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. కొంచెం టైం అయినా పర్వాలేదు కాబట్టి మనకు వీడియో క్వాలిటీ బాగా రావాలి. ఇంకోటి, ఇలాగైతే చేసిన తర్వాత ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేయడం అయితే కంటిన్యూ చేయండి. నేను ఒకసారి ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు, మనమైతే యాడ్ చేసుకున్నాం మొత్తం. ఓకే, కొంచెం ఎక్కువ ఫొటోసే యూస్ అవుతుంది. ఎక్కువ అంటే మ్యాక్సిమం 15 అనుకోండి, ఎక్స్పెక్ట్ 15 చేయండి. ఓకేనా? ఇలాగైతే చేయండి. ఇప్పుడు ఒకటి చెప్తాను, దాన్ని బట్టి యాడ్ చేయండి. ఇక్కడ మీకు లాంగ్ ఫోటోకి మాత్రం ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి బ్యాక్ వద్దాం, సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంది, దానికి కీ యానిమేషన్ కూడా ఉంటుంది. ఆ కీ యానిమేషన్ కూడా మనకు సేమ్ రావాలంటే మనం ఒక చేయాలి. కీ యానిమేషన్ రొటేట్ కూడా ఉంటుంది, కొంచెం అది మనకు మూవ్ కూడా ఉంటుంది. పైన ప్లస్ కానీ కాపీ లేయర్ అని చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత
ఇక్కడైతే చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ తర్వాత ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. లాంగ్ సైజ్ బీట్ మార్క్ ఉంటుంది. ఆ ఫోటో పేస్ట్ చేసే ముందు ఇక్కడ మీరు పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేస్తేనే ఆ ఫోటో ఉన్నది ఇక్కడ రాదు. కాబట్టి ఎప్పుడు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దానికి ఎఫెక్ట్ ఉన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. ఓకే, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. చాలు, 4 ఫొటోస్ అంతే. సారీ 5 ఫొటోస్ అనుకుంటాను. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం. సేకే పెట్టి ఓపెన్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉంటుంది. దాన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి మనం ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మధ్యలో 2 ఫొటోస్ అని చెప్పాను మీకు. ఆ 2 ఫొటోస్కి ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకోటి మీకు పార్టికల్ గురించి మీకు తెలిసిందే, స్టార్ ఫీల్డ్ యూస్ చేయండి. అదే యూస్ చేశాను. వేరేది కూడా పెట్టామని అది కూడా చూపిస్తాను, కావాలంటే అది కూడా పెడతాను. ఓకేనా, పార్టికల్ నేను నిన్న ఒకటి యూస్ చేశాను. అది కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే వీడియో లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, మీరు డెఫినెట్లీ ప్రతి ఒక్క పిఎన్జీ 1 by 1 అయితే యాడ్ చేసుకోండి. దానికి ఎఫెక్ట్ కూడా 1 by 1 అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నేను పార్టికల్ గురించి చెప్పాలి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఇచ్చాను మీకు, సారీ పార్టికల్ ఇచ్చాను. ఓకే, దీన్ని జూమ్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. చూడండి వచ్చింది, చూశారు కదా, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదే వీడియోని పైన షేర్ ఐకాన్ ఉంటుంది, బెస్ట్ అండ్ మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చెయ్యండి. జై హింద్.